డిఎస్సి అభ్యర్థుల కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్, మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఉన్నవారు ఏపీ టెట్ డిఎస్సి 2024 అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి. మన ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024 దగ్గరగా మనకి 1000 మంది ఉంటారు. సో అందులో మీరు జాయిన్ అయిపోండి, ఓకేనా. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అక్కడ క్లియర్ అండ్ కట్గా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ బిట్స్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా అందులో అందించడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సికి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి కూడా టెట్ డిఎస్సి ఆన్లైన్ లైవ్ టెస్ట్ అనేవి ఈ యొక్క మన ఛానల్లో కొత్తగా మీకు అందించడం జరుగుతుంది. అయితే మనకి అర్ధరాత్రి టెట్ సిలబస్ మార్చేశారు, ఓకేనా. సో నిన్న నైట్ అనేది మనకు ఒక సిలబస్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ సిలబస్ చాలామంది అనేక రకాల సందేహాలు అయితే వచ్చేసాయి. సో ఎందుకు కాపీ పేస్ట్ సిలబస్ అంటే పాస్ సిలబస్సే మళ్ళీ ఇచ్చేసారు ఏంటి, అసలు ఏం చదవాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్లో ఆ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, టెట్ అభ్యర్థులందరూ కూడా ఆందోళన అయిపోయారు. కానీ అర్ధరాత్రి మరలా మనకి సిలబస్ మార్చేశారు. సో ప్రస్తుతం మీరు గమనించినట్లయితే ముందుగా రిలీజ్ చేసిన సిలబస్ ఇది. సో చూసారా స్క్రీన్ మీద. సో ఇది పాస్ సిలబస్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు మనకి కొత్తగా అప్డేట్ చేసిన సిలబస్ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక, సో చూసారా ఈ విధంగా మనకి కొత్త సిలబస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024. సో ఇక్కడ ఈ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఈ యొక్క వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీరు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది, ఓకేనా. సో సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఎవరెవరు ఏ బుక్స్ చదవాలి, ఏ అకాడమిక్ ఇయర్ బుక్స్ చదవాలి అనే డౌట్ అయితే ఉండిపోయింది కదా. సో అది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఒకసారి చెక్ చేద్దాం. టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవి చూద్దాం. ద డీటెయిల్డ్ సిలబస్ ఆఫ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ షాల్ బి డిజైన్డ్ బై ద SCERT and the same shall be issued along with the notification. Candidates are informed to follow present state syllabus and textbooks of class 3rd to 5th and previous state syllabus and textbooks of classes 6th to 10th and present bilingual textbooks of class 6th to 9th may be followed. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏమి ఇచ్చారంటే కనుక ప్రజెంట్ స్టేట్ సిలబస్, ఓకేనా, 2023-2024 అవి 3 నుంచి 5వ తరగతి వరకు ఆ టెక్స్ట్ బుక్ సిలబస్ అనేది చదవాలి, ఓకేనా. 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. అదే విధముగా దాంతోపాటు ఎవరైతే 6th to 10th, ఓకేనా, సో అవి ప్రీవియస్ స్టేట్ సిలబస్ చదవాలి, ఓకేనా. సో ప్రీవియస్ స్టేట్ సిలబస్ అంటే 6th to 10th ఏదైతే ప్రీవియస్ స్టేట్ సిలబస్ ఉందో అది చదవాలి. మరియు 6th to 10th ప్రజెంట్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th to 9th అవి కూడా చదవాలి, ఓకేనా. 3rd to 5th వచ్చి మనకి ప్రజెంట్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇక 6th to 10th 9th వచ్చి మనం చెక్ చేసినట్లయితే ప్రీవియస్ చదవాలి, అలాగే ప్రజెంట్ ఏదైతే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి చదవాలి. ఇక డిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ద క్యాండిడేట్స్ హెస్ టు ఫాలో 2016-19 ఎడిషన్స్ డిఎడ్ అకాడమీ, తెలుగు అకాడమీ, SCERT టెక్స్ట్ బుక్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇవి మనకి చాలా క్లియర్గా సిలబస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో షెడ్యూల్ ఏంటి అనేది ఒకసారి క్లుప్తంగా మీకు వేరేగా వీడియో చేస్తాను. సో జస్ట్ బ్రీఫ్గా కాకుండా మనం షెడ్యూల్ ఒకసారి చూద్దాం. అది కనుక మనకి డేట్ ఆఫ్ ఇష్యూయింగ్, సో నోటిఫికేషన్ అయితే జూలై 2వ తారీఖున రిలీజ్ చేసేసారు, సో అర్ధరాత్రి. సో ఇక ఈ యొక్క టెట్కి అప్లై చేయడానికి ముందుగా మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అనేది చేయాలి. అది ఎప్పటి నుంచి అంటే ఈరోజు జూలై 3వ తారీఖు నుంచి జూలై 16వ తారీఖు వరకు కూడా మీరు ఫీజు అనేది చెల్లించుకోవాలి. సో ఫీజు చెల్లించుకున్న తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయగలరు. సో 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఫీజు పేమెంట్ డేట్ అనేది ఉంటుంది. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి మీకు ఏదైతే జూలై 4వ తారీఖు నుంచి జూలై 17వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తారు. ఇక అదే విధముగా ఎలా అప్లై చేయాలని డౌట్ ఉంటే అది మీకు సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక మీకు మాక్ టెస్ట్ టెట్ అనేది ఆన్లైన్లోనే మనకి కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్లో ఎవరికైతే అవగాహన ఉండదో వారందరి వరకు ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేవి ఫ్రీగా గవర్నమెంట్ నుంచే మీకు ప్రొవైడ్ చేస్తారు.
అవి జూలై 16వ తారీఖు నుంచి మనకి అఫీషియల్ వెబ్సైట్లో వారు పెడతారు. మీరు ఎవరైతే ఏమేమి డౌట్స్ ఉంటాయో మీరు అక్కడ ఆన్లైన్లో రాయడం వల్ల మీకు అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేందుకు గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉపయోగపడేలా మాక్ టెస్ట్ అనేవి జూలై 16వ తారీఖున కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఆన్లైన్లో ఫ్రీగా రాసుకోవచ్చు. ఇక హాల్ టికెట్లు అనేవి జూలై 25వ తారీఖున హాల్ టికెట్లు అనేవి విడుదలవుతాయి. ఇక ఎగ్జామ్స్ వచ్చి పేపర్ 1A 1B 5వ తారీఖు నుంచి మనకి ఏదైతే ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 20 వరకు ఇక్కడ 2 సెషన్స్లో మనకి ఈ యొక్క టెట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. పేపర్ 1A 1B 2A 2B. సో ముందుగా పేపర్ 1A వరకు స్టార్ట్ చేస్తారు. ఇక లాస్ట్లో పేపర్ 2B వరకు ఎండ్ అవుతుంది. ఓకేనా? 5వ తారీఖు నుంచి అంటే ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 20 వరకు కూడా ఈ యొక్క టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి 2 సెషన్స్లో. ఓకేనా? ఇక ఇనీషియల్ కీ వచ్చి మనకి ఆగస్ట్ 10 వస్తుంది. ఇక దాని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేసుకునేందుకు ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 21 వరకు మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ వచ్చి ఆగస్ట్ 25 అయితే వస్తుంది. ఇక ఫైనల్ రిజల్ట్ వచ్చి ఆగస్ట్ 30 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే కనుక సో చాలామంది అభ్యర్థులకి మీకు టెట్కి సమయం కావాలా లేదనేది కామెంట్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చాలామంది మెసేజ్ అయితే చేశారు, సార్ టెట్ పోస్ట్ పోన్ చేయాలి, 1 నెల అయితే 2 నెలలైనా సమయం కావాలి, డిఎస్సికి ఒక 4 నెలల సమయం కావాలి సో అని చాలామంది ఈ యొక్క మెసేజ్లు అయితే పెడుతున్నారు. సో సమయం అయితే ఉండాలి. సో మరీ ఇంత తొందరగా, ఎందుకంటే ముందేమో పోస్టులు లేవని చాలామంది బాధపడ్డారు. ఇప్పుడు పోస్టులు ఉన్న ఆరోగ్యంగా మనకి సమయం అయితే కొంచెం తక్కువ చాలామందికి ఉండడంతో కొంచెం నిరుత్సాహానికి గురవుతున్నారు. సో ఈ విధంగా టెట్కి సంబంధించి డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వారంలో మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది. సో అంటే మనకి జూలై 10 ఆ తేదీల్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో కసరత్తులు అయితే మీరు ప్రారంభించకుండా ఇంకా పెంచండి. ఓకేనా? సో టైం వాల్యుయేషన్ అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి, టైం వేస్ట్ చేయవద్దు. సో మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తాను, అదేవిధంగా లైవ్ టెస్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. డిఎస్సి అభ్యర్థుల కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్, మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఉన్నవారు ఏపీ టెట్ డిఎస్సి 2024 అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి. మన ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024 దగ్గరగా మనకి 1000 మంది ఉంటారు. సో అందులో మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అక్కడ క్లియర్ అండ్ కట్గా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ బిట్స్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా అందులో అందించడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థుల కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేయడానికి టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఇక్కడ టెలిగ్రామ్లో మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్, మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఉన్నవారు ఏపీ టెట్ డిఎస్సి 2024 అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి. మన ఇక్కడ ఏపీ టెట్ డిఎస్సి 2024 దగ్గరగా మనకి 1000 మంది ఉంటారు. సో అందులో మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అక్కడ క్లియర్ అండ్ కట్గా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ బిట్స్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అన్ని కూడా అందులో అందించడం జరుగుతుంది.